డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడంలో కొన్ని మెళకువలు పాటించాలి. అవి సబ్జెక్ట్‌లో టెక్నిక్స్‌తో పాటుగా మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనము మనకి మనంగా ఒక మూస ధోరణిలో చదువుకుంటూ వెళ్ళకూడదు. ఒక్క డిఎస్సి అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక మూస ధోరణిలో వెళ్ళకుండా మనము చదువుతున్నటువంటిది మన ఎగ్జామినేషన్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అంతే కదా! మనం ఏదైనా సరే చదువుతున్నామంటే అది మన ఎగ్జామ్‌కి యూజ్ అవ్వాలి. మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఫైనల్‌గా మనం జాబ్‌లో సెటిల్ అవ్వగలగాలి ఆ మార్క్స్‌తో. ఆ సబ్జెక్ట్ కావాలి అంటే. అలాంటి సందర్భంలో మనం ఎలా మన మైండ్ సెట్‌ని ఉంచుకోవాలి అంటే మన ప్రపంచమంతా బుక్స్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు బుక్స్‌తోనే మన సహచర్యం అనేది ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు డిప్రెషన్‌కి లోనవుతాం. నిజంగా మనం చదివినవి ఇదే తరహాలో బిట్స్ ఇస్తారా? లేదా ఏమైనా మారుతాయేమో? లేదా నేను వెళుతున్నటువంటి వే కరెక్ట్ కాదేమో? ఇంకా ఏమైనా కష్టపడాలేమో? లేదంటే కొంతమంది కోచింగ్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళరు. కోచింగ్‌కి వెళుతున్న వాళ్ళు ఎలా అనుకుంటారంటే, కోచింగ్‌కి వెళ్ళడం వల్ల నా టైం ఏమైనా వేస్ట్ అవుతుందేమో! కోచింగ్‌కి వెళ్ళని వాళ్ళు నేను వెళ్ళకపోవడం వలన ఎక్స్‌ట్రాగా వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారేమో! ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. దట్ త్రూ మన డిఎస్సి ఏపీలో ఉండే డిఎస్సి ఏంటంటే మినీ సివిల్స్ అంటారనమాట. ఎందుకంటే మనకు తెలుసు డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుసు. ఆ సబ్జెక్ట్స్ కావచ్చు, సైకాలజీ కానీ లేదా ఇతర మెథడాలజీలో వచ్చే క్వెషన్స్ కానీ చాలా ఇన్ డెప్త్ ఉంటాయి. అవి మనల్ని పూర్తి స్థాయిలో ప్రశ్నించేలా ఉంటాయి. వర్డ్ టు వర్డ్ మనం చదువుకుంటూ వెళితేనే మనం అది చేయగలం. ఇలాంటి తరుణంలో మనకి ఇలాంటి అపోహలు, నిజానికి చెప్పాలంటే మన భయాలు అవన్నీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రోజులో 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఎయిదర్ కోచింగ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా. మనము ఎన్ని గంటలు చదివామనే దానికంటే, ఒక గంట ఎంత క్వాంటిటీ ఒక గంట క్వాంటిటీ ఉంటే ఎంత క్వాలిటీలో మనం చదివాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనము పేజీలకు తిప్పుతూ వెళుతునే దానికంటే, ఒక 2 పేజీలు చదివిన తర్వాత ఆ 2 పేజీల్లో మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఒకవేళ ఆల్రెడీ చదివేసి ఉన్నారు, రివిజన్ చేస్తున్నారు. రివిజన్ చేసినప్పుడు కొత్తగా ఏ పాయింట్‌ని మనము తీసుకున్నాము? కొత్తగా ఈ పాయింట్ వల్ల నాకు ఇలా తెలిసింది. ఇలా మీరు ఎనాలిసిస్ చేసుకుంటూ చదవండి. దాంతో పాటుగా మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న భయాలు కలుగుతూ ఉంటాయి. నిజంగా ఎగ్జామినేషన్ జరుగుతుందా? పోస్ట్‌పోన్ చేస్తారేమో? లేదా పోస్టుల సంఖ్య తగ్గిపోతుందేమో, ఇక పెరగదేమో, లేదా అభ్యర్థులు చాలా బాగా కఠినంగా చాలా కఠోర దీక్షతో చేస్తున్నారు కదా, నేను వెనకబడిపోతానేమో, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. నిజానికి ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని ప్రశ్నలు. ఎందుకంటే మన జీవితానికి మనమే హీరో. కష్టపడుతూ ఉన్నప్పుడు ఫలితం దక్కే వరకు కష్టపడుతున్నప్పుడు మన జీవితానికి మనమే హీరో. అలాంటప్పుడు ఇతర విషయాల గురించి మన మైండ్‌ని ఉపయోగించడం అనేది వ్యర్థమైనటువంటి భావన. అందుకే మనము చదివేటువంటి సబ్జెక్టే అందరూ చదువుతున్నారు. కానీ మనం ఏ ధోరణిలో చదవాలి? నిజానికి ఎగ్జామినేషన్‌ని నువ్వే గనక టీఎస్సీ ఎగ్జామ్ పేపర్ గనక ఇస్తే నువ్వెంత టఫ్‌గా ఇస్తావు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువు. యెస్. నువ్వే ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేయాలి. నువ్వు ఎంత టఫ్‌గా, ఎంత వెరైటీగా ఆలోచిస్తున్నావో ఆలోచించు. అప్పుడు నువ్వు చదివేటువంటి సరళి మారిపోతూ ఉంటుంది. నువ్వు స్టూడెంట్‌లా కాదు. నువ్వు క్యాండిడేట్‌లా కాదు. నువ్వు ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేటువంటి ఒక అంత స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థిలా, అంటే ఒక ప్రొఫెసర్ లెవెల్‌లో ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో ఆ లెవెల్‌లో నీ ఆలోచన అనేది చెయ్యు. అప్పుడు నీ ప్రిపరేషన్ అనేటువంటిది కరెక్ట్‌గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చదివేటప్పుడు తాములాగా చదువుతారు. అట్లా కాదు. ఒక హై లెవెల్‌గా ఈ క్వెషన్ ఇలానే ఎందుకు ఇవ్వాలి? ఈ సెంటెన్స్‌ని ఇలానే ఎందుకు చదవాలి? వేరేలా ఎందుకు చదవకూడదు? ఏదైనా ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వచ్చినప్పుడు మనకు రిలేటెడ్‌గా ఉంటే కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉందా? దానికి జాయింట్ చేస్తూ చదవడం. ఇలాంటి పాయింట్స్‌ని మనముగా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒకటి చదువుతూ ఉంటున్నామని కాదు. ఒక అవేర్‌నెస్ నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి. యెస్, ఖచ్చితంగా నీకైతే జాబ్ వస్తుంది. రావాలి అంటే ఏం చేయాలి? ఒక స్టూడెంట్‌లా మాత్రం ఆలోచించొద్దు. మళ్ళీ నేను చెప్తున్నాను. ఎలా ఆలోచించాలి? ఏం చేయాలంటే నీకు తెలుసు. యెస్. ఎందుకంటే ఎప్పటినుంచో నువ్వు కష్టపడుతున్నావు.
సబ్జెక్ట్‌లో నిష్ణాతుడివై ఉన్నావు. కానీ దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? వాళ్ళు ఎలా క్వెషన్ ఇచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? అనే దానిపైనే దృష్టంతా కేంద్రీకరించండి. ఇక అప్పుడప్పుడు నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ నీకంటే బలవంతుడు ఎవ్వరు లేరిక్కడ. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు. అది నీ పాజిటివ్. యెస్. కష్టపడడం అనేదే మన సక్సెస్‌కి కీ అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం గదా! కాకపోతే మన జీవితంలోకొచ్చేసరికి కాస్త భయం దానికి జోడించేయడం వల్ల మనం ఆ లోపల ఉండేటువంటి మన ధైర్యాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నాము. నిజానికి అభ్యర్థులందరికీ ఒకటే చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి. ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోండి. మైండ్‌ని రిఫ్రెష్ చేసుకోవడానికి మీకు మీరే క్వెషన్ పేపర్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత టఫ్‌గా వాటికి ఆన్సర్స్ చేసుకోండి. క్వెషన్స్‌ని సొంతంగా ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టండి. డెఫినెట్‌గా మీరు వెళ్తున్న మార్గంలో ఇవన్నీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేస్తూ ఉంటాను. నేను చిన్న చిన్న కంటెంట్‌నే తీసుకొని చెప్తున్నాను. తరువాత సబ్జెక్ట్ కూడా కొంత తీసుకొని చెప్తాను. సో, మీరందరూ కూడా బాగా చదవాలని, మీకు ధైర్యం తోడుండాలని, చివరి వరకు మీరు ఫలితం సాధించే వరకు మీ ధైర్యం మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.